सब बढ़ेंगे अपने आप साथियों। భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద క్యాంప్స్ని నిర్వహించడం జరిగింది. ఆ క్యాంప్స్లో కూడా చక్కగా విద్యార్థులందరూ పాల్గొన్నారు. మనకి మంచి సర్వీస్ కూడా అందజేశారు రెడ్ క్రాస్ సొసైటీ వారు. సో వారికి హృదయపూర్వక సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ రెడ్ క్రాస్ సొసైటీ ట్రైనింగ్ ఇప్పుడు మార్నింగ్ సెషన్లో మనకి మనకి ట్రైనింగ్ ఇస్తారు. మీరందరూ ట్రైనింగ్ అవ్వాలి, నేర్చుకోవడానికి చూడడానికి కాదు, కాలక్షేపానికి కాదు, మీరందరూ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు. సో చాలా యాక్చువల్గా అయితే మినిమము ఒక 500 మెంబర్స్ ఉంటేనే ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఉన్నది మనం 50 మందికి చెప్పడానికి వచ్చారు. చాలా విలువైనది సమయం. సార్ కూడా ఎక్కడ మనం అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా కొన్ని నెలల ముందు తీసుకోవాల్సి ఉంటుంది. సో 10 days క్యాంప్లో భాగంగా మొదటి రోజు జరిగిన విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు థీమ్ నేషనల్ యూనిటీ డే. దానిలో ముఖ్యంగా ముఖ్య అతిథులను ఆహ్వానించిన తరువాత గెస్ట్లతో పాటు మేము కూడా ర్యాలీ చేసి పలు నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపాము. పుస్తకాలతో పాటు దేశభక్తి కూడా నేర్చుకున్నాం. జై హింద్ అలాంటి పలు నినాదాలతో ర్యాలీని కొనసాగించాము. స్కూల్ వరకు ర్యాలీని కండక్ట్ చేశాము. అక్కడ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ దివ్య. నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో థర్డ్ ఫ్యామిలీ చదువుతున్నాను. రెండవ రోజు భాగంగా మేము ఈ వేస్ట్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రోగ్రామ్ చేశాము. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అనే థీమ్ మీద చేశాము. ఆ తర్వాత మేము ర్యాలీ చేసి స్కూల్కి వెళ్ళాము. అక్కడ మొక్కలు నాటాము. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి మేము ఒక 50 మెంబర్స్ ప్లస్ ఉన్నాం సార్. మేమంతా గ్రూప్స్గా డివైడ్ అయ్యి స్టూడెంట్స్కి అండ్ అది వచ్చేసరికి 1972 అనే ఒక నెంబర్ని సార్ చెప్పడం జరిగింది. సో ఈ నెంబర్ ఎందుకు చెప్పారంటే స్టూడెంట్స్కి ఈ డ్రగ్ అనేది అడిక్ట్ అయిన పర్సన్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తుంటే నియర్ బై అలా కన్జ్యూమ్ చేసే వాళ్ళని అంటే మనం ఎలాగంటే వాళ్ళని ఆపడానికి, స్టాప్ చేయడానికి, అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా మిగతా వాళ్ళకి, సో మిగతా వాళ్ళు ఎడిక్ట్ అవ్వకుండా మనం కాపాడాలంటే సో ఈగల్ టీం నుండి వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుందని ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. సో కొడాలి రవిబాబు సార్ వచ్చారు. ఆయన ఒక ఎక్స్ట్రీమ్ జాపనీస్ కరాటే టీచర్ అనమాట. ఆయన ఇక్కడికి వచ్చి ఆడపిల్లలకి అందరికీ యాక్చువల్లీ ఆయన ప్రతి సెషన్ చెప్పారు. దీనిలో మాకు డిఫెన్సింగ్, అటాకింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఆర్సెల్స్ అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిఫరెంట్ టాక్టిక్స్, ఒక సిచ్యువేషన్లో నుంచి ఎలా బయటపడాలి, మనల్ని మనం ఎలాగా అలర్ట్గా ఉండి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ కాపాడుకోవాలి అని చెప్పారు. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి మేము 2 గ్రూప్స్గా డివైడ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ షేక్ జానీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఫార్మసీలో థర్డ్ ఫ్యామిలీ చదువుతున్నాను. సిపిఆర్ ట్రైనింగ్ అసలు మాకు తెలీదు, జీరో నాలెడ్జ్. మీరు చెప్పడం వల్ల చాలా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ నరేష్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్ ఆపర్చునిటీ, గివింగ్ ఇస్ దిస్ ఆపర్చునిటీ టు లెర్న్ దిస్. థ్యాంక్ యూ. ఎట్లా సిపిఆర్ చేస్తారని చెప్పారు కానీ ఈ ఫార్ములాస్ అనేది చెప్పలేదు. అండ్ ఇంకొకటి రికవరీ పొజిషన్స్, ఇంకొకటి అంటే వాళ్ళకి ఎక్సెస్ స్వెటింగ్ సిమ్టమ్స్ అవేం చెప్పలేదు. జస్ట్ నార్మల్ సిపిఆర్ ట్రైనింగ్, డమ్మీ డాక్టర్ ఏబీసీ అనేది మేము గుర్తుపెట్టుకునే ఫార్ములా అనమాట. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ హర్షవర్ధన, ఫోర్త్ ఫ్యామిలీ, అండ్ నౌ ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు tell the importance of CPR and how to do the CPR and what are the first aid techniques we used in the emergency conditions